హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏమో ఇక్కడ బాంగ్సుకి చెప్తుంది, నువ్వు ఎలా అయినా సరే జ్ఞాను గోస్ట్ కి దగ్గరగా ఉన్నప్పుడైతే అతని బ్లడ్ అక్కడ పడేలాగా చెయ్యని చెప్తుంది. సో అలానే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడంటే బాంగ్స్ యమో మాటలు విని జ్ఞానుకి ఎలా అయినా బ్లడ్ పడేలాగా చేయాలనుకుంటాడు. అంతలోపు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ మొబియం సూసైడ్ చేసుకుంటాడని ఇతనికి అర్థమవుతుంది. సో అతనితో పాటు వాష్రూమ్ వరకు వెళ్ళి బాంగ్స్ మిర్రర్ లో నుంచి జ్ఞానుకి చెప్తాడు, నువ్వు పార్క్ సెంగును ఒకదాన్ని కోర్స్ దగ్గరికి ఎలా పంపిస్తావు అనేసి అని అనగానే అది విని జ్ఞాను వెళ్ళి అతన్ని ఆపడానికి ట్రై చేసే వారికి అనుకోకుండా ఆ నైఫ్ జ్ఞానుకి తగిలి బ్లడ్ అనేది అక్కడ పడుతుంది. అలా ఇంకా జ్ఞాను అయితే అక్కడ పడిపోతాడు. బ్లడ్ వచ్చిన తర్వాత తనని తీసుకొని వచ్చి ఇక్కడ సిక్ రూమ్ లో అయితే పడుకోబెడుతుంది పార్క్ సెంగు. ఇంకా జ్ఞాను లోపలికి అయితే బాంగ్స్ వచ్చేసి ఉంటాడు. సో ఇంకా సడన్ గా లేచి చూసే వరకు పార్క్ సెంగు అక్కడ పడుకొని ఉన్నది చూసి తనని లేపుతాడు. పార్క్ సెంగు చూడగానే నీకు హెల్త్ ఎలా ఉంది అని అంటే బానే ఉన్నా అనేసి అని అంటాడు. అయినా నువ్వు సిక్ ఉన్నట్టున్నావు అనేసి అని పార్క్ సెంగుని అడగగానే తను చూడగానే తన టెంపరేచర్ చాలా వస్తుంది. అది చూసి బాంగ్స్ ఇంకా పద మనమైతే ఇంటికి వెళ్దాం, నువ్వు చాలా సిక్ అయిపోయినావు అనేసి జీహో సైకిల్ తీసుకొని అయితే పార్క్ సెంగు జ్ఞాను ఇంటికి వెళ్దామని చెప్పేసి అని అడుగుతా ఉంటారు. జీహో ఏమో తనకి బాలేకుంటే నేను డ్రాప్ చేస్తా అని అంటే ఉన్నది బాంగ్స్ కాబట్టి అతను గట్టిగా అరుస్తా ఉంటాడు, నువ్వు ఇప్పుడు సైకిల్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. జీహో ఏమో నువ్వు కన్విన్సింగ్ గా మాట్లాడట్లేదు, నేను ఇవ్వను అని బాంగ్స్ అంటాడు, నేను అంత మంచివాడిని కాదు, కామ్ గా ఇచ్చేసే అని చెప్తాడు జీహోకి. ఇంకా జీహో సరే అని చెప్పేసి అయితే సైకిల్ ఇస్తాడు. ఇంకా వీళ్ళైతే ఇద్దరు కలిసి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంక ఇక్కడ పార్క్ సెంగ్ బాంగ్స్ అడుగుతుంది అనమాట, జ్ఞాను ఈడి అని చెప్పి. జ్ఞాను అయితే ఇక్కడ లేడు అని చెప్పేసి అని చెప్తాడు బాంగ్స్. ఇంక ఇక్కడ యమోవా వాళ్ళ మదర్ ఇచ్చిన నాప్కిన్ చూస్తూ ఉంటది. వాళ్ళ మదర్ ని కర్స్ చేయాలని తనకు సంబంధించిన ఒక ఐటమ్ ఉండాలి కదా అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ అలా చేతికి దెబ్బ తాగిలినప్పుడు ఆ నాప్కిన్ ఆమె చేయికైతే కడతది. కట్టి నువ్వు నన్ను కర్స్ చేయాలన్నా నీకు నాదేదో ఒకటి కావాలి కాబట్టి తీసుకొని చెప్పి ఇస్తది. ఇంక ఇక్కడ షామాన్ కూడా డ్రింక్ చేసుకుంటా ఈ రోజు ఎంత తాగినా కూడా తాగినట్టు అనిపించట్లే అని అనుకుంటా ఉంటాడు తాగుకుంటా. ఇంకా నా పూర్ ఫ్రెండ్ అనేసి అని అనుకుంటా ఉంటాడు. ఏమో అని తలుచుకుంటా. ఏమో కూడా ఇక్కడికి వచ్చి తాగుతూ అంటదనమాట, నువ్వు నన్ను ఎప్పుడు అయితే అసలు పిటి చేయకు అని. అతను పడిపోతాడు అనమాట తాగి. అతను రాసిపెట్టి ఉంచిన తాలిస్మాన్ అవన్నీ అయితే తీసేసుకుంటది. ఇప్పుడు ఇంక ఇక్కడ ఏమో వచ్చి పార్క్ సెంగ్ రూమ్ లో వెతుకుతా ఉంటది. అంతలోపు అక్కడికి బాంగ్స్ వస్తాడు. వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమంట సిల్వర్ రింగ్ ఏం చేసినావు అని అడుగుతుంది బాంగ్స్ ని. అది మళ్ళీ రిటర్న్ ఓనర్ కి ఇచ్చినావా లేదా అని అడుగుతుంది. నువ్వు ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అనేసి అని బాంగ్స్ అడుగుతాడామని. అది ఎలా అయినా నీది కాదు కదా అనేసి అని అంటాడు. అప్పుడు ఏమో అంటది, అతని బాడీలో ఉండే అతని బాడీ కంట్రోల్ నీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈసారి మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందా అనేసి అని అనుకుంటాడు బాంగ్స్. ఇంకెంతలోప్పుడు ఇక్కడ ఆంటీ వీళ్ళ మదర్ డిస్కస్ చేస్తా ఉంటారు. ఏమో అని ఇప్పుడు పోనిస్తావా అని వాళ్ళ ఆంటీ అంటే ఈ ఒక్కసారికి పోనిస్తా అని మదర్ అంటది. ఎందుకంటే అసలు ఆమె ఎక్కడ పోతుందో మనకి ఇప్పుడు తెలియాలి కదా అని అంటది. ఏమో అయితే ఇక్కడ ఒక స్టోర్ కి వస్తుంది. తను స్మాష్ చేయడానికి అని చెప్పేసి ఒకటి హ్యామర్ లాంటిది తీసుకుంటది. ఇంకా షాప్ అమ్మ కూడా అడుగుతుంది, అంత అర్జెంట్ గా ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం, ఇది ఏదైనా హార్న్ చేసేది అంత పగలగొట్టాలా అని. ఏమో అంటది, నాకు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది అనేసి అని అంటది. ఇంకా షాప్ అమ్మ యూషార్ కి ఏమో బ్యాగ్ కి వాళ్ళ మమ్మీది హ్యాండ్ కర్చీఫ్ కట్టి ఉంటది అనమాట. అది చూసి ఆమె ఓపెన్ చేసి, ఇది అప్పుడు మీ మమ్మీకి బాగుంటది అని చెప్పి నువ్వు తీసుకున్నావు కదా, చాలా ఇయర్స్ అవుతుంది, ఇంకా ఎంత బాగుంది ఇది అనేసి అని అంటది ఆమె. ఏమో కూడా అవును ఇది అప్పుడు మా మమ్మీకి తీసుకున్నా అని చెప్పి ఆలోచిస్తుంది. ఆమె చూసే వరకు దాని మీద అయితే డ్రాగన్ సింబల్ ఉంటది. ఎవరిది ఇలా వేసింది దీనిపైన అని చెప్పేసి అని ఆమంటది. మీ మమ్మీ అయినా పెట్టింది దీనిపైన అనేసి అని అంటది ఏమో అని. అప్పుడు ఏమో అంటది, ఏదో ఒక ఈవిల్ ని వెళ్ళగొట్టడానికి ఇలా పెట్టుకున్నట్టుంది అనేసి అని అంటది. ఇంక ఇక్కడ బాంగ్స్ మాట్లాడుతుంటాడు, నాకు తెలుసు నేను తప్పు చేసినా అని, కాకపోతే నేను మళ్ళీ వెనకకి ఇవ్వాలనుకుంటలేను. ఆయన నన్ను ఇలా తీసుకోమని చెప్పింది కూడా ఏమో అనే. తను జ్ఞానం చంపేసి నన్ను తన ఈవిల్ డైటీ లాగా పెట్టుకోవాలనుకుంటుంది. కానీ తను అది క్లెయిమ్ చేయడానికి తనకైతే జ్ఞాను బాడీ కావాలి. కానీ నేను మాత్రం జ్ఞానం ఏం చేయాలనుకుంటలేను, నేను ఒక హ్యూమన్ లాగా బ్రతకాలనుకుంటున్నా అంతే అని చెప్తాడు. నేను ఎన్ని చెప్తున్నా మీరేం మాట్లాడట్లేదు, ఏదో ఒకటి నాకు చెప్పండి అనేసి అని అంటాడు. తను ఇప్పుడు నేను ఏం అడిగింది అంటే నా రింగ్ అడిగింది అని చెప్తాడు. తను బాంగ్స్ ని హాంట్ చేసిన రింగ్ అడిగింది అంటే ఆ రింగ్ ని ఆమె స్మాష్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు గ్రిమ్ రేపర్ ని పిలిచి ఈ బాడీని అతను వదిలేసేలాగా చేస్తుంది. ఇంక ఇక్కడ పార్క్ సెంగ్ చెప్తుంది, బాంగ్స్ ఇప్పుడు బాడీ ఇడిచిపెట్టడానికి ఇష్టపడతలేడు కాబట్టి తను జ్ఞానుని అట్ సైడ్ నుంచి ఫోర్స్ చేసుకుంటూ వస్తుంది. మరి మనం ఇప్పుడు ఏం చేయాలని పార్క్ సెంగ్ అంటే మదర్ అంటది, మనమైతే ఫస్ట్ బాంగ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా జ్ఞాను అయితే ఒకవేళ గ్రిమ్ రిప్పర్ కనుక పట్టుకున్నట్టయితే అతను ఇంకా వెళ్ళిపోయినట్టు. ప్రెసెంట్ అయితే మనము బాంగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం తప్పించి ఏం చేయలేమని చెప్తుంది. పార్క్ సెంగ్ వెళ్ళి ఇంకా మదర్ ని అడుగుతుంది, మరి జ్ఞాను పరిస్థితి ఎలా అని చెప్పి. మన షామాన్స్ వర్క్ ఏంటి, సోల్ ని కన్సోల్ చేయడము. సో నువ్వు బాంగ్స్ ని హేట్ చేయకుండా అతన్ని కన్సోల్ చేయి, ఆ తర్వాత అన్ని అవే సెట్ అయిపోతాయి అని చెప్తుంది మదర్ పార్క్ సెంగ్ కి. కానీ అది చాలా స్లో ప్రాసెస్ కదా అనేసి అని పార్క్ సెంగ్ అంటే మదర్ అంటది, స్లోగా అయినా సరే ఎంత స్లోగా వెళ్తే అంత కరెక్ట్ గా అవుతుంది, అన్ని వాటి ప్లేసెస్ లోకి అవి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అని చూపిస్తుంది. ఇంక ఇక్కడ పార్క్ సెంగ్ వచ్చి బాంగ్స్ ని అడుగుతుంది, నేనేం వెతకడం ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు బాంగ్స్ అంటాడు, అది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఓల్డ్ షామాన్ నీకేం చెప్పింది అని అడుగుతాడు. అప్పుడు పార్క్ సెంగ్ అంటది, నీతో కైండ్ గా ఉండమన్నది, ఇంకా నువ్వు సర్వైవ్ అయితేనే జ్ఞానుని ప్రొటెక్ట్ చేయగలుగుతా అని చెప్పింది.
అవుతుంది అని చెప్తుంది. అప్పుడు బాంగ్సు అంటాడు, అయితే ఇప్పటి నుంచి నువ్వు నాతోటి కైండ్ గా ఉంటావా అయితే అనేసి అని అంటాడు. అవును అనేసి అని పార్క్ సింగ్ అంటది. బాంగ్సు పడుకున్నాక అతన్ని చూసుకుంటే పార్క్ సింగ్ అంటది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను తొందరగా అన్ని సెట్ చేస్తా అని చెప్తుంది. ఇంకిక్కడ ఇతనికి కళ వస్తుంది. ఇతను ఒక ఫారెస్ట్ లో ఉంటాడు. అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. సడన్ గా ఎవరు ఏడుస్తున్నట్టు సౌండ్ వినపడతా ఉంటది. ఎక్కడి నుంచా అని చెప్పేసి అని అటు ముందుకు వెళ్తా ఉంటాడు. ఇంకిక్కడ నెక్స్ట్ డే స్కూల్లో బాంగ్సు అయితే పార్క్ సింగ్ వెనకాలనే తిరుగుతా ఉంటాడు. ఇంకా పార్క్ సింగ్ వెనకాలనే ఎవరికొచ్చి తన చేయి పట్టుకొని నువ్వు నాతో కైండ్ గా ఉంటా అన్నావు కదా అని అంటాడు. పార్క్ సింగ్ ఏమో ఆయన అందరి ముందు ఇలా కరెక్ట్ కాదు అనేసి అని అంటది. అందరేమో చూసి వీళ్ళు డేట్ చేస్తారు అనుకుంటా అనేసి అని అనుకుంటా ఉంటారనమాట. వీళ్ళిద్దరిని చూసి క్లాస్ లో ఇక్కడ పార్క్ సింగ్ ని కూర్చోబెట్టి తనని చీక్స్ గిచ్చుతామని అనుకుంటాడు. అప్పుడు పార్క్ సింగ్ ఏం చేస్తున్నావు అంటే నువ్వు నాతో కైండ్ గా ఉంటా అన్నావు కదా అనేసి అని అనగానే మళ్ళీ పార్క్ సింగ్ సరే అని చెప్పేసి అని ఇంకా కామ్ గా కూర్చుంటది. అలా ఇంకా పార్క్ సింగ్ ని పట్టుకొని తిరుగుకుంటా తన హెడ్ పైన చిన్ పెట్టి పర్ఫెక్ట్ ప్లేస్ ఇలా రెస్ట్ తీసుకోవడానికి అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చూసి మీ ఇద్దరు డేట్ చేస్తురా అని అంటది. అందులో పక్కడికి జీహో వస్తాడు. ఏంటి నువ్వు మొత్తం అసలు బాంగ్స్ లాగా బిహేవ్ చేస్తున్నావు అనేసి అని అంటాడు. అంటే అప్పుడు ఇతను అంటాడు నేనే బాంగ్స్ ఉన్నానగానే జీహో షాక్ అయిపోతాడు. ఇంకా పార్క్ సింగ్ జీహో ఇద్దరు కలిసి బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. పార్క్ సింగ్ చెప్తుంది జానుకి అన్ని సెన్సెస్ పోయినాయి, గోస్ట్ ముందు బ్లడ్ పడే వరకు అని చెప్తుంది. జియో అంటాడు మరి దీనికి వేరే సొల్యూషన్ లేదా అంటే పార్క్ సింగ్ అంటది 100 days ప్రేయర్ స్టార్ట్ చేస్తాను నేను ఇంకా అంటది. జియో అంటాడు అలా కాదు ఇప్పుడే చేయాలి అనేసి వెంటనే బాంగ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు కామ్ గా తొందరగా బయటకు వచ్చేసి జ్ఞానంలో నుంచి అని చెప్తాడు. అప్పుడు బాంగ్స్ అంటాడు మన ఇద్దరం పార్ట్నర్స్ అని. అప్పుడు జియో ఏంటి అనగానే నీకు నాకు ఇద్దరికి ఆ షామాన్ అంటే ఇష్టం అనేసి అని బాంగ్స్ అంటాడు. నాకు కంప్లీట్ గా తనతోటి ఉండిపోవాలని ఉంది అనేసి అని అంటాడు. నేను ఎప్పుడైనా పట్టుకుందామని అనుకునే లోపు తనని పట్టుకోగానే జ్ఞానం వచ్చేస్తుండే. తను కింద పడిపోతున్నా నేను పట్టుకోలేకపోయినాను, తను ఏడ్చినా కూడా తన కళ్ళు తుడవలేకపోయినాను, అది నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉండే అనేసి అని అంటాడు. జియో అనుకుంటాడు నేను కూడా తనతో పాటు 100 days ప్రేయర్ చేస్తా అని మాట ఇవ్వాల్సింది అనుకుంటాడు. ఇంక ఇక్కడ బాంగ్స్ ఇంటికి వెళ్తాడు. జునూన్ బాంగ్స్ అని అడుగుతాడు పార్క్ సింగ్ ఏదని. ఎందుకు అని బాంగ్స్ అడిగితే తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి అందుకే అనేసి అని అంటాడు. అయితే నువ్వే ఆమెకు చెప్పు నేను ఇప్పుడు ఆ మూడ్లో లేనని అంటాడు. అంతలోపు వీళ్ళ ఫ్రెండ్ ఎవరో అరుస్తున్నట్టు వినపడితే తొందరగా వెళ్తారు. వెళ్లి చూసే వారికి మోబియం ని వాళ్ళ ఫ్రెండ్ ని కలిపి వీళ్ళు కొడతా ఉంటారు. ఇక్కడ అది చూసి బాంగ్స్ జునూన్ అందరు కలిసి వెళ్తారు కొట్టడానికి అని చెప్పి. కానీ లాస్ట్ కి వీళ్ళే వాళ్ళ చేతిలో దెబ్బలు తింటారు. అప్పుడు బాంగ్స్ అంటారు నేను ఫైట్ చేస్తా నన్నెందుకు కొట్టనియలే అని అంటాడు. వాళ్ళు కూడా ఫైట్ చేయగలుగుతారని వీళ్ళు అంటారు. మరి మీరు ఇప్పుడు ఎందుకు దెబ్బలు తిన్నారు అంటే ప్రెసెంట్ ఇప్పుడు జునూన్ అయితే ట్రబుల్లో ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీ వల్ల. సో స్కూల్లో తెలిస్తే మళ్ళీ పేరెంట్స్ కాల్ చేస్తారు కాబట్టి అలా జరగద్దని చెప్పేసి ఇప్పుడు ఇలా దెబ్బలు తిన్నాం అనేసి అని అంటారు. ఇంకా పదండి వెళ్దాం అని చెప్పేసి అని అందరు కలిసి అయితే ఇంకా హ్యాపీగా అయితే బయటికి వచ్చేస్తారు. ఇంక ఇక్కడ మోబియం కూడా హ్యాపీగా ఉండడం వల్ల సూసైడ్ గోస్ట్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ బాంగ్స్ ఇంటికి రాగానే వెళ్ళి అడుగుతుంది ఏమైంది ఇంత లేట్ అయిందని. అతను అంటాడు కొంచెం వర్క్ ఉండే అందుకే లేట్ అయిందని చెప్తాడు. ఆయన ఎప్పటిలాగా నువ్వు ఈ రోజు కూడా చాలా ప్రెటీగా ఉన్నావు అనేసి అని అంటాడు పార్క్ సింగ్ ని. చాలుగానే ఇంకా లోపలికి వెళ్ళు అనేసి అని అంటది జ్ఞానుని. ఇప్పుడు జ్ఞాను షర్ట్ కి బ్లడ్ చూసి ఏంటి బ్లడ్ అనేసి అని అడుగుతుంది. ఎవరితో ఫైట్ చేసినావా అని అడుగుతుంది. ఇలా అథ్లెట్స్ అయితే ఫైట్ చేయదు, ఆయన జ్ఞాను బాడీలో నుంచి నువ్వు ఇలా ఫైట్ చేస్తావు అని అంటది. నీకు ఒకటి తెలుసా అని అంటాడు. అప్పుడు ఏంటి అంటే నువ్వు ఇలా కోపంలో కూడా చాలా క్యూట్ గా ఉన్నావు అనేసి అని అంటాడు. ఇంకా పార్క్ సింగ్ లేచి చూసే వరకు బాంగ్స్ ఇంట్లో ఉంటాడు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళినా అని అనుకుంటది. బాంగ్స్ ఏమో ఇంకెక్కడికి వచ్చి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. పార్క్ సింగ్ ఏమో ఇక్కడ బాంగ్స్ కోసం క్లాస్ లో వెయిట్ చేస్తా ఉంటది. అంతలో పక్కడికి బాంగ్స్ వస్తాడు. రాగానే అడుగుతుంది అసలు నువ్వెందుకు ఆర్చరీ ప్రాక్టీస్ కి వెళ్ళినావు అనేసి అని అడుగుతుంది బాంగ్స్ ని. అంటే బాంగ్స్ అంటే నేను కూడా అతను లాగానే కంపీట్ చేయాలి కదా ఇప్పుడు అతని బాడీలో ఉన్నందుకు, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా, ఆయన లేగు నాకు కాళ్ళు వస్తున్నాయి అనేసి అని కూర్చుంటాడు. ఇంక ఇక్కడ క్లాస్ లో డియాన్ బోర్డు రబ్ చేస్తుంటే తనకు అందట్లేదని చెప్పి బాంగ్స్ అది తీసుకొని రబ్ చేస్తా ఉంటాడు. ఇంతలోపు జునూన్ వస్తాడు. నువ్వెందుకు నా గర్ల్ ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నావు అని చెప్పేసి అని లాలీపాప్ తీసి ఇంకా అతని నోట్లో అయితే పెట్టేస్తాడు. బాంగ్స్ అయితే లాలీపాప్ తినుకుంటే జునూన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఈ లాలీపాప్ చాలా టేస్టీగా ఉంది అని. ఇంకా జునూన్ వెళ్ళి పార్క్ సింగ్ తో అంటాడు ఈ లాలీపాప్ కూడా అతను ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నా, ఎందుకు ఈ మధ్య జ్ఞానం అంత విచిత్రంగా బిహేవ్ చేస్తుండ అనేసి అని అంటాడు. బాంగ్స్ ఇక్కడ అందరు ఫ్రెండ్స్ తోటి మంచి కలిసిపోతా ఉంటాడు. ఇంక ఇక్కడ జ్ఞానం క్లాస్ లో కూడా అందరు ఫ్రెండ్స్ తోటి మంచిగా మింగిల్ అవుతా ఉంటాడు. అది చూసి వీళ్ళ క్లాస్ గర్ల్స్ అందరు జ్ఞానం అసలు ఎంత క్యూట్ గా బిహేవ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంకా అతను ఇప్పుడు చూడ్డానికి కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అనేసి అని అనుకుంటారు. మనం ఇంకా అతనితోటి ఫ్రెండ్షిప్ చేద్దాం అనేసి అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. ఇవన్నీ మాటలు పార్క్ సింగ్ వెనకాల నుంచి వింటా ఉంటది. ఇంకా వాళ్ళు వెళ్ళి బాంగ్స్ అయితే మనం ఈ రోజు కరోకేని ఎలా అయినా అడగాలి అని చెప్పేసి అని అనుకుంటారు. అనుకుని వెంటనే వెళ్ళి బాంగ్స్ ని అడుగుతారనమాట కరోకోకి వస్తావా అని చెప్పేసి అని. అది విని బాంగ్స్ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి అని అంటాడు. అది చూసి పార్క్ సింగ్ అనుకుంటది అందరు ఎందుకు బాంగ్స్ ని లైక్ చేస్తున్నారు జ్ఞానుకి బదులు అనేసి అని అనుకుంటా ఉంటది. పార్క్ సింగ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా 2 birds ని చూస్తా ఉంటది. అందరూ పక్కడికి షామాన్ వచ్చి ఏంటి ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు అనేసి అని అంటాడు పార్క్ సింగ్ ని. అప్పుడు పార్క్ సింగ్ అంటది ఇప్పుడు ఇక్కడ ఈ 2 birds ఉన్నాయి కదా ఇవి చూడ్డానికి అయితే 2 సేమ్ గా ఉన్నాయి,
కానీ ఎందుకు రెండు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాయి అనేసి అని అంటది. అప్పుడు షామాన్ అంటాడు ఎందుకంటే అవి రెండు డిఫరెంట్ మనుషులు కాబట్టి అని అంటాడు. అంటే నేను బాంగ్స్ ని హేట్ చేస్తున్నాను కాదు, కానీ అతను జ్ఞాను చేయనివన్నీ చేస్తున్నాడు అని చెప్తది. కానీ ఇప్పుడు జ్ఞాను కాదని చెప్పేసి ఎవరికి తెలీదు, నా ఒక్కదానికే తెలుసు. అతనికి ఇలానే కనిపించకుండా పోతే ఎలా, ఇంకా బాంగ్స్ ఉండిపోతాడు అని చెప్పేసి అని ఏడుస్తా ఉంటది. అప్పుడు షామాన్ అంటాడు నువ్వు అతని ఆక్స్ అవర్స్ లో కలవచ్చు కదా అని. ఇంకా టైం 1:30 కాగానే వెంటనే పార్క్ సింగ్ జ్ఞాను అయితే లేపుతుంది. జ్ఞానుకేమో ఇంకా డ్రీమ్ వస్తుంటది, అతను ఇంకా అదే ఫారెస్ట్ లో ఉన్నట్టు. అక్కడ ఒక చిన్న బాబు చెట్టు కింద కూర్చొని ఏడుస్తా ఉంటాడు. జ్ఞాను అనుకోకుండా కొంచెం కదిలే వరకు చెప్పల్ సౌండ్ రాగానే అతను మళ్ళీ గన్ తీసి షూట్ చేద్దామని చెప్పేసి అని చుట్టూ చూస్తా ఉంటాడు. అంతలోపు అక్కడికి ఇంకో అతను వచ్చి ఇక్కడ ఉంది నేనే అనేసి అని అంటాడు. అతని పేరైతే యాన్బు. ఇద్దరు ఒకరికొకరికి హర్ట్ కాలేదా అని చెప్పేసి అని ఇద్దరు హగ్ చేసుకుని ఏడుస్తుంటారు. ఇదంతా జ్ఞాను దూరం నుంచి చూస్తా ఉంటాడు. ఇంకా లేవగానే పార్క్ సింగ్ కి ఇలా నాకు కళ వచ్చింది అని చెప్పేసి అని చెప్తాడు. అలా అని చెప్పగానే ఇంకా పార్క్ సింగ్ కూడా వెంటనే జ్ఞాను నువ్వే కదా అని చెప్పేసి అని జ్ఞాను అయితే హగ్ చేసేసుకుంటది. అప్పుడు పార్క్ సింగ్ చెప్తది సోల్ ఉండి బాడీ లేకపోతే అలాంటప్పుడు ఇలాంటి మెమరీస్ వస్తాయని చెప్తది. అయితే ఇంకా పార్క్ సింగ్ చెప్తుంది జ్ఞానికి నువ్వైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకో అని చెప్తది. జ్ఞాను కూడా సరే అనేసి అని అంటాడు. అయితే ఇదంతా ఇప్పుడు బాంగ్స్ మెమరీ అనేసి అని అనుకుంటాడు. సో ఇద్దరులో ఒకరైతే బాంగ్స్ ఇప్పుడు అంతే కదా అనేసి అని అంటే అవును అనేసి అంటది పార్క్ సింగ్. ఇంకా అంతలోపు టైం అయింది అని చెప్పేసి అని నువ్వు వాళ్ళతో మాట్లాడి ఎలా అయినా వాళ్ళ లాస్ట్ విషయం ఏంటో కనుక్కో అనేసి అని అంటది. ఇంకా జ్ఞాను అయితే పార్క్ సింగ్ ను హగ్ చేసుకొని ఇంకా అలానే వెళ్ళిపోతాడు. ఇంకా పార్క్ సింగ్ వెంటనే జ్ఞాను అయితే తీసుకొని చిన్నగా అయితే అక్కడ బెడ్ లో అయితే పడుకోబెట్టేస్తుంది. ఇంకా ఆమె తెచ్చిన క్యాండిల్ అయితే ఆర్పిస్తుంది. ఇంక ఇక్కడ జ్ఞాను అయితే మళ్ళీ కళ్ళలోకి వచ్చేస్తాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి పిలుస్తా ఉంటాడు. అది విని వాళ్ళైతే వెంటనే షూట్ చేసేస్తారు. అప్పుడు జ్ఞాను అనుకుంటాడు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇంకా చాలా కష్టం అనేసి అని అనుకుంటాడు. అనుకుని అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ యమో కూడా ఆ సిల్వర్ రింగ్ ఎక్కడుందా అని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేస్తా ఉంటది. ఆమెకు అలా డైస్ వేసినాక తెలుస్తుంది ఆ రింగ్ ఇంకా ఈవిల్ డైటీ దగ్గరే ఉంది అని చెప్పి. ఎలా తీసుకోవాలా అని అనుకొని ఇంకా వెంటనే షామాన్ కి అయితే కాల్ చేస్తుంది. ఇంక ఇక్కడ షామాన్ అంటాడు నేను రాసిన ఆమ్లెట్స్ అన్ని తీసుకున్నావు, నువ్వు అసలు ఎక్కడున్నావు అని అంటాడు. ఆ ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుండో అని అడిగితే ఇప్పుడు దాని గురించే నాకు కాల్ చేసినావా అనేసి అని అంటారు. అతను బానే ఉన్నాడు గానీ అతని గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రెస్ అవుట్ అయిపోయారు అని అంటాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అయితే ఆక్స్ అవర్స్ ఉన్నాయని కూడా మర్చిపోయిందని చెప్తాడు ఆమెతోటి. బాంగ్స్ అయితే ఇంక ఇక్కడ ఆర్చర్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. ఇంతలోపు ఇక్కడికి వీళ్ళ కోచ్ ఉరికొచ్చి చెప్తాడనమాట నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయినావు అని చెప్పేసి. అది విని బాంగ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ సార్ కూడా వచ్చి హాక్ చేసుకుంటాడు. అలా ఇంక ఇద్దరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బాంగ్స్ అయితే క్లాస్ లోకి వచ్చి ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్తాడు తను నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయిందని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు మన కంట్రీ ఫ్లాగ్ పెట్టుకొని అయితే నువ్వు ఇప్పుడు గేమ్ ఆడతావు కదా అని చెప్పి. పార్క్ సింగ్ ఇవన్నీ దూరం నుంచి వింటా ఉంటది వీళ్ళందరి మాటలు. వాళ్ళ ఇంకా ఆటోగ్రాఫ్ అంటే పెడతా ఉంటాడు. ఇంక ఇదంతా విని పార్క్ సింగ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బాంగ్స్ కూడా వెనకాలని వెళ్ళి అడుగుతాడు ఏమైందని చెప్పి. బాంగ్స్ అంటే నేను నేషనల్ టీమ్ లో గెలిస్తే నేను అడిగిన విష్ నాకు చేయవా అని అడుగుతాడు. ఏంటి ఆ విషయం అనేసి అని పార్క్ సింగ్ అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు నువ్వు నేను కలిసి అని అనగానే పార్క్ సింగ్ కోపం వస్తుంది. నువ్వు ఎందుకు నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు అని అరుస్తుంది. అని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే బాంగ్స్ కూడా మళ్ళీ వెనకాల పోయి గట్టిగా అరుస్తా ఉంటాడు. నేను నిన్ను అది చేయమని అంటలేను, జస్ట్ నా విషయం ఏంటో నీకు చెప్తున్నా అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే నేను అస్సలే చెయ్యాను అంటది. ఇంకోసారి టాపిక్ కూడా నా దగ్గర తీయకు అని చెప్తది. అప్పుడు బాంగ్స్ అంటాడు నాకైతే ఫస్ట్ కిస్ నీతోటే చేయాలని ఉంది అనేసి అని అంటాడు. అది ఒకటే విషయం ఉంది ప్రజెంట్ నాకైతే, అది జరిగితే చాలు అనేసి అని అంటాడు. దానికి నీకు ఎందుకంత కోపం వస్తుంది అని అంటాడు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వింటారు. నేను పార్క్ సింగ్ తో నా ఫస్ట్ కిస్ కావాలనుకుంటున్నా అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తాడు. ఇంక ఇక్కడ జిహో వచ్చి బాంగ్స్ అడుగుతాడు ఎందుకు అలా అరిచినావు అని చెప్పి. అది విని బాంగ్స్ అంటాడు నీకు కూడా ఏమన్నా ఆ షామాన్ని కిస్ చేయాలని ఉందా, అందుకే నన్ను ఇలా అడుగుతున్నావు అనేసి అని అంటాడు. అన్న నాకు తెలిసిన నీకు తనని కిస్ చేయాలని ఉంది అనేసి అని అంటాడు బాంగ్స్. అయినా నేను ఇలానే ట్రై చేసినాను. పార్క్ సింగ్ ఖచ్చితంగా చిన్నగా అయితే నేనైతే నచ్చుతా, ఎందుకంటే నాకు ఎలానే జ్ఞాను బాడీ ఉంది కదా అనేసి అని అంటాడు. బాంగ్స్ అయితే ఇక్కడ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. అలా చేస్తుంటే అక్కడ అతనికి కాల్ వచ్చిందని చెప్పి మీ డాడీ కాల్ చేసిండు అని చెప్పి ఇస్తారు. అప్పుడు చూసి జియో అనుకుంటాడు వీళ్ళ ఫాదర్ ఇతనితో మాట్లాడు కదా ఎలా అయినా ఫాలో చేయాలని చెప్పేసి అని ఇంకా వెంటనే బాంగ్స్ వెనకాల అయితే ఫాలో అవుతూ వస్తాడు. జిహో అతను కనబడకుండా ఇక్కడ ఒక బిల్ బోర్డ్ వెనకాల అయితే నించుంటాడు. ఇంకా అతను ఎవరితో మాట్లాడుతున్నాడా అని చెప్పి చూసే వరకు పైన అక్కడ యమో ఉంటది. ఇంకా యమో అని చూడగానే జిహో అనుకుంటాడు ఈమె ఆమెనే కదా డేంజరస్ షామాన్ ఆ రోజు నేను కలిసింది ఈమెనే కదా అని చెప్పి గుర్తు చేసుకుంటాడు. ఇంక ఇక్కడ బాంగ్స్ అంటాడు జ్ఞాను ఫ్యామిలీని యూజ్ చేసుకున్నావు ఇప్పుడు నన్ను కలవడానికి అనేసి అని అంటాడు ఏమో అని. ఏమో అంటే సిల్వర్ రింగ్ నీ దగ్గరే ఉంది కదా అనేసి అని అంటది బాంగ్స్ ని. నువ్వు ఆయన ఇప్పుడు గోస్ట్ అయిపోయినావు కాబట్టి ఆ రింగ్ నువ్వు ఓనర్ కి తిరిగి ఇచ్చేయాలి కదా అనేసి అని అంటది. అప్పుడు బాంగ్స్ అంటాడు నేను కొంచెం బిజీగా ఉన్నా అందుకే ఇయ్యలే అని అంటాడు. ఆయన ఇప్పుడు నేషనల్ టీమ్ లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్తాడు.
అది విని ఏమో అని అవుతుంది. నవ్వి నువ్వు మనిషిలాగా ఉండటం బాగా నేర్చుకున్నట్టున్నావు అనేసి అని అంటది. నువ్వు ఆయన ఈవిల్ డైటీకి చాలా దగ్గరగా ఉన్నావు, అందుకే నిన్ను ఎవరేం చేయలేకపోతురు అని అంటది. ఆయన నేను ఇప్పుడు దీని గురించి ఒక ఆలోచనకైతే వచ్చినాను. అయినా నీకు ఈ విషయం తెలుసా, జాను ఆర్క్స్ అవర్స్ లో వచ్చి పార్క్ సెంగుని కలుస్తుండు అనేసి అని అంటది. అది విని బాంగ్స్ షాక్ అవుతాడు అనమాట. అతను ఆక్స్ అవర్స్ లో వస్తున్నాడా అని చెప్పి. నాకు తెలుసు నీకు ఈ విషయం తెలీదు అనేసి అని అంటది ఏమోవా. అయినా నువ్వు అతనిలాగా ఇంకెన్ని రోజులు అలా ఉంటావు, పార్క్ సెంగ్కేమో తనంటేనే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదు అనేసి అని అంటది ఇక్కడ బాంగ్సుని. అది విని అయితే బాంగ్స్ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా ఏమో అయితే మళ్ళీ షామాన్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి కొన్ని తాలిస్మాన్ ప్రిపేర్ చేయమని చెప్తుంది. అతను అంటాడు నువ్వు ఆల్రెడీ చాలా వీక్ ఉన్నావు, ఇప్పుడు ఎందుకు అనేసి అని అంటాడు. కావాలంటే నీ హెల్త్ కోసం చేసిమంటే చేసేస్తా అనేసి అని అంటాడు. అప్పుడు ఆమంటది లేదు నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అని పెట్టేస్తుంది. ఇంక ఇతను అనుకుంటాడు నేను అసలు గోల్డ్ మేకింగ్ తాలిస్మాన్ ఒక్కసారి కూడా చేయలేదు అనేసి అని అనుకుంటాడు. బాంగ్స్ అటు నుంచి వస్తుంటే ఇంక ఇక్కడ ఇతనికి షూటింగ్ సౌండ్ అనేది వినపడతా ఉంటది. అక్కడ ఎవరో ఒకరు 3D గేమ్ అనేది ఆడుతా ఉంటారు. అది చూసి బాంగ్స్ అయితే చాలా భయపడతా ఉంటాడు అనమాట ఆ సౌండ్ కి. ఇతను ఇలా భయపడుతుంటే ఏమో అటు నుంచి చాలా కోపంగా చూసుకుంటూ వస్తా ఉంటది. అంతలో పక్కడికి జీహో వచ్చి బాంగ్స్ పట్టుకుని ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావని అంటాడు. ఏం లేదు అని చెప్పేసి అని బాంగ్స్ అంటాడు. అప్పుడు అటు నుంచి ఏమో వీళ్ళ పక్కనకి వస్తుంది. పక్కనకి వచ్చి అప్పుడు అంటది ఇతను తప్పించి నీకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేనట్టున్నారు, ఓన్లీ ఇతను ఒక్కడితోటే తిరుగుతా ఉంటావు అనేసి అని అంటది. అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియో అడుతాడు ఎవరామా అంత స్కేరీగా ఉంది అనేసి అని అంటాడు. అప్పుడు బాంగ్స్ అంటాడు ఆమె అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి అని అంటాడు. బాంగ్స్ అయితే ఇక్కడ ఏమో అన్న మాటలన్నీ గుర్తు పెట్టుకొని ఆమె ఒక తాలిస్మాన్ ఇస్తుంది. ఆ తాలిస్మాన్ పట్టుకొని అయితే పడుకుంటాడు. పార్క్ సింగ్ వస్తున్నట్టు అతనికి సౌండ్ వినపడుతుంది. సో అందుకే వెంటనే పడుకుంటాడు. పార్క్ సింగ్ ఏమో క్యాండిల్ తీసుకొని వస్తుంది. వచ్చి చిన్నగా అతన్ని లేపుతా ఉంటది అనమాట, గ్యాను గ్యాను అని చెప్పి. ఇంకా అతను లేచి కూర్చోగానే వెంటనే అతనైతే హక్ చేసుకుని ఐ మిస్ యూ సో మచ్ అని చెప్తుంది గ్యాను అనుకొని. ఇంకా అతనైతే కోపంగా ముందు కూర్చుంటాడు బాంగ్స్. అలా చూస్తా ఉంటే పార్క్ సింగ్ అతన్ని చూసి అంటది ఎందుకంత సాడ్ గా ఉన్నావు అనేసి అని అంటది. ఇంకా నీ ఐస్ చూస్తేనే ఏదో చాలా బాధగా ఉన్నట్టు కనపడుతున్నాయి అనేసి అని అంటది. అప్పుడు బాంగ్స్ అంటాడు నేను నిన్ను చాలా మిస్ అయినా అందుకే అనేసి అని అంటాడు. పార్క్ సింగ్ అంటది నేను కూడా నిన్ను చాలా మిస్ అయినా అని చెప్తుంది. ఇంకా అక్కడ ఎలా ఉంది అనేసి అని అడుగుతుంది. నువ్వు ఆ ఇద్దరు సోల్జర్స్ కి క్లోజ్ అయినవా, వాళ్ళలో బాంగ్స్ ఎవరో తెలుసా అనేసి అని అంటది. ఏమైంది ఏం చెప్పట్లేవు, నువ్వు ఇంకా వాళ్ళతోటి క్లోజ్ కాలేదా అనేసి అని అడుగుతుంది. ఏం కాదు నువ్వు మెల్లగైనా సరే వాళ్ళకైతే క్లోజ్ గా అనేసి అని అంటది. బాంగ్స్ విష్ ఒకవేళ ఫుల్ఫిల్ అయితే మనం బయటికి పంపించేయచ్చు బాంగ్స్ అని అనుకుని అతని చేయతే పట్టుకుంటది. ఆయన ఒక్కసారి బాంగ్స్ వెళ్ళిపోతే ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి అని అంటది. అప్పుడు బాంగ్స్ వెంటనే షామాన్ అని పిలుస్తాడు. పార్క్ సింగ్ ఏమో అలానే చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ అతను షామాన్ అని పిలిచి తన చేతిలో నుంచి తీసేసి అతని చేతిలో ఆమె మీద పెడతాడు. పెట్టి మళ్ళీ షామాన్ అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ బాంగ్స్ అనేసి అని పిలుస్తుంది. నెక్స్ట్ డే ఇంక ఇక్కడ క్లాస్ లో పార్క్ సింగ్ కూడా దాని గురించి ఆలోచిస్తా ఉంటది. బాంగ్స్ కూడా వెనకాలనే కూర్చొని తననే చూస్తూ ఉంటాడు. చాలా కామ్గా ఉంటాడు. జీహో ఏమో వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత పార్క్ సింగ్ వెళ్తుంటే బాంగ్స్ అయితే తనని తీసుకొని పద అని చెప్పేసి అని ఒక ప్లేస్ కి అయితే తీసుకొని వస్తాడు. పార్క్ సింగ్ ని ఎక్కడ తీసుకెళ్తున్నా అని చెప్పేసి అని జీహో కూడా వస్తాడు. ముగ్గురు కలిసి అయితే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి అని చూపిస్తాడు బాంగ్స్. ఇక్కడ మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం అనేసి అని పార్క్ సింగ్ అంటది. అప్పుడు బాంగ్స్ అంటాడు ఇది నా ఫ్రెండ్ యాంగ్ హూ, అతనిదే ఈ స్టోన్. ఇద్దరు సోల్జర్స్ ఉన్నారు కదా, అందులో పెద్దగా ఉన్నది నేను, చిన్న సోల్జరే ఇతను. అతను చనిపోయే ముందు నాకు ఒక రింగ్ ఇచ్చి ఈ రింగ్ వాళ్ళ మదర్ కి ఇమ్మన్నాడు. అనుకోకుండా నేను ఆ రింగ్ ఇచ్చే లోపే చనిపోయినప్పుడు, సో ఇప్పుడు ఈ రింగ్ ఇవ్వలే కాబట్టి నేను ఇలా గోస్ట్ లాగా అయినా అని చెప్పేసి అని అంటాడు బాంగ్స్. ఇంకా ఆ రింగ్ తీసి అక్కడ అతని స్టోన్ ముందే ఒక చిన్న గుంతలాగా చేసి ఆ రింగ్ అయితే అందులో పెట్టి పూర్తి చేస్తాడు. ఇంకా నా పని అయితే అయిపోయింది, నా రిగ్రెట్ కూడా రిజాల్వ్ అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి నేనైతే జ్ఞానులాగా ఉంటా అని చెప్పేసి అని వెళ్ళి పార్క్ సింగ్ చేయబట్టుకుంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే రియల్ జ్ఞాను ఏడి అని చెప్పి జియో అంటాడు ఎందుకమ్మని అలా తీసుకెళ్తున్నావు, ఆమె హర్ట్ అవుతుంది అనేసి అని అంటాడు. అది విని బాంగ్స్ అంటాడు మరి నేను కూడా హర్ట్ అయితేనా మీకు కనిపించట్లేదా అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడ ఏమో అయితే షామాన్ దగ్గరికి వస్తుంది. రాగానే ఏవి ఆ తాలిస్మాన్ రాసినా రాయలేదా అని అడుగుతుంది. అతనేమో ఎందుకు ఇంట్లో పేషెన్స్ లేకుండా ఉన్నావు, ఆగు ఇస్తా అనేసి అని అంటాడు. ఒక చిన్న పని ఉంది ఆగు అని చెప్పేసి అని అటు వెళ్తుంటే ఏమో అంటది ఏవి అవి తాలిస్మాన్ అని. అతనేమో అక్కడ ఉన్నాయి చూసుకో అనేసి అని అంటాడు. అనే వరకు ఆమె వెళ్ళి ఆ తాలిస్మాన్ ఓపెన్ చేస్తా ఉంటది. అంతలోపు అతను మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పేసి అని అంటాడు. అలా అనగానే పక్కన నుంచి వీళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి అయితే వస్తారు. వాళ్ళిద్దరిని అక్కడ అలా చూసే వరకు ఏమో అయితే షాక్ అయిపోతుంది. వాళ్ళైతే ఏమో అని ఇంక ఇక్కడ ఒక చైర్ లో కట్టేసి చేసేది చాలా తప్పు, ఎందుకలా అట్లా జ్ఞానితోటి ఆడుకుంటున్నావు అని చెప్పేసి అని తిడతా ఉంటారు. ఇంక ఇక్కడ మదర్ అంటది నీకు స్ట్రక్ అయిన పెటీ గోస్ట్ ఉంది కదా, దాని అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తా, ఇంకా నేను నీకు ప్యాట్రన్ డైటీ అయ్యి అనేసి అని అంటది. అది విని ఏమో వద్దు అని చెప్పి ఏడుస్తా ఉంటది. అయినా కానీ వాళ్ళ మదర్ వినకుండా తాలిస్మాన్ అనేది తన ఫేస్ మీద పెట్టి అయితే ఆ ఈవిల్ గోస్ట్ అయితే తన మీద నుంచి అయితే తీసేస్తారు. ఇంక ఇక్కడ ఏమో అయితే వచ్చి ఇక్కడ కూర్చొని
ఇప్పుడు నా బేబీ పరిస్థితి ఏంటి, తను గ్రిమ్ రిపర్స్ కి భయపడుతుందా, ఈవిల్ స్పిరిట్స్ కి భయపడుతుందా అని చెప్పేసి అని ఆలోచిస్తా ఉంటది. అంతలో పక్కడికి ఒక ఆమె డాల్ ని తీసుకొని వచ్చి ఇదిగో నా బేబీ బాగుందా అని చెప్పేసి అని చూపిస్తుంది. అప్పుడు ఏమో అనుకుంటది, నా ప్యాటర్న్ రెడీ పోతే ఏముంది, నేను దీన్ని వేరే ఏ గోస్తో అయినా రీప్లేస్ చేయొచ్చు అనేసి అని అనుకుంటది. అనుకొని ఈమె ఏం చేస్తుంది అంటే ఆమె దగ్గర నుంచి ఆ డాల్ అయితే గుంజేసుకుంటది. గుంజేసుకొని ఇక్కడ హంటెడ్ హౌస్ కి అయితే వస్తుంది ఆ డాల్ ని తీసుకొని. అంతలో పక్కడికి జీహో వస్తాడు. వచ్చి ఏమో అని అడుగుతాడు. జ్ఞాను అసలు ఏమీ ఫైట్ బ్యాక్ చేయకుండా ఇలా ఇంకా గివ్ అప్ చేసేయాలా అని అడుగుతాడు. అంతే అనుకుంటా అని ఏమో అంటది. కానీ దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది. ఏంది అంటే అందరు షామాన్స్ స్పిరిట్స్ అయితే కన్సోల్ చేయగలుగుతారు, నేను మాత్రం వాళ్ళని తిట్టగలుగుతాను అని అంటది. ఇంక ఇక్కడ బాంక్స్ అయితే వాళ్ళ కోచ్ తో చెప్తాడు, నేనైతే ఇంకా ఆర్చరీ క్విట్ చేస్తున్నా అని చెప్తాడు. నాకు ఇది కొంచెం కూడా ఫన్ అనిపించట్లేదు, అందుకే క్విట్ చేస్తా అని చెప్పేసి అది ఆర్చరీ తన్ని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ పార్ట్ సింగ్ వచ్చి బాంక్స్ నడుతుంది. అది జ్ఞాను సార్ డ్రీమ్ నువ్వు ఎలా గివ్ అప్ చేస్తావు అనేసి అని అంటది. నేనే జ్ఞానుని, ఇక్కడ నించిన పర్సన్ కూడా నేనే జ్ఞానుని, నా డ్రీమ్ నా ఇష్టం, నేను ఇలానే గివ్ అప్ చేస్తా అనేసి అని అంటాడు. నువ్వైనా బాంగ్స్ అనేసి అని అంటే నేనేం బాంగ్స్ కాదు, నువ్వు జస్ట్ ఏదో నా పేరు అలా బాంగ్స్ అని పెట్టినంత మాత్రం బాంగ్స్ అయిపోను అని అంటది. ఇంక ఈ మాటలన్నీ జీహో విని ఆ రింగ్ తీసుకొని అయితే వెళ్ళి ఇంకా ఎమోకి ఇచ్చేయాలని అనుకుంటాడు. ఇంక ఇక్కడ బాంగ్స్ అయితే జ్ఞాను వాళ్ళ ఇంటికి వచ్చి బుక్స్ అవన్నీ పడేస్తా ఉంటాడు అనమాట. పార్ట్ సింగ్ ఏమో ఎందుకు అలా పడేస్తున్నావు అనేసి అని అతను అంటది. అతనేమో ఇదంతా నా స్టఫ్, నా ఇష్టం, నీ ఇలానే పడేస్తా అని అంటాడు. ఇంక ఇక్కడ జీహో అయితే రింగ్ తీసుకొని ఆమెకి ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తావు రింగ్ తోటి అని అడుగుతాడు. ఆమె అంటది నువ్వు ఇయ్యక ముందు అడగాల్సింది ఇప్పుడు కాదు అని చెప్పేసి అని అంటది. అని ఇంకా లోపలికి వెళ్ళిపోయి అయితే డోర్ అయితే వేసేసుకుంటది. ఇంకా జీహో అయితే భయపడుతుంటాడు మళ్ళీ ఏం చేస్తుందా అని చెప్పి. ఆమెమో ఆ రింగ్ ఒక క్లాత్ లో పెట్టి తాలిస్మాన్ అయితే అందులో పెట్టి అరేంజ్మెంట్స్ చేసుకుంటా ఉంటది. ఇంకా జీహో ఏమో బయట నుంచి చూడడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఆమెని పిలుస్తా ఉంటాడు బయట నుంచి కూడా, డోర్ కొడతా ఉంటాడు. కానీ ఎంత కొట్టినా ఏం చేసినా ఆమె అయితే డోర్ తీయదు. ఆమె అయితే ఆ రింగ్ ఒక క్లాత్ లో పెట్టి ఇంకా హ్యామర్ తోటి కొడతా ఉంటది. ఉన్నట్టుండి ఇంక ఇక్కడ బాంగ్స్ కి అయితే చాలా పెయిన్ వస్తుంటది. ఇంతలోపు జీహో పార్ట్ సింగ్ కాల్ చేసి చెప్తాడు అనమాట. ఆమె ఏమో ఇక్కడ ప్రే చేసుకుంటా ఆ రింగ్ అయితే కొడతా ఉంటది అనమాట. బాంగ్స్ నేమో ఇంక ఇక్కడ ఒక మంచానికి అయితే కట్టేస్తారు. కట్టేసి వీళ్ళు కూడా ఇంక ఇక్కడ కౌంటర్ స్పెల్ కోసం అని చెప్పేసి అని చేస్తా ఉంటారు. బాంగ్స్ ఏమో నాకు చాలా నొప్పి అవుతుంది, ప్లీజ్ ఇంకా ఆపేయండి ఆపేయండి అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. ఇంక ఇక్కడ షామాన్ పార్ట్ సింగ్ ఇద్దరైతే వాళ్ళ స్టఫ్ అంతా ప్యాక్ చేసుకొని గ్రిమ్ రిప్పర్ అయితే బాంగ్స్ దొరకకుండా ఇప్పుడు చేయాలనేది వీళ్ళ ప్లాన్. సో దాన్ని దారి తప్పియడానికి అని చెప్పేసి అని వీళ్ళైతే ఇంక ఇక్కడ ఒక ప్లేస్ కి అయితే వచ్చేస్తారు. వచ్చేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటా ఉంటారు. ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు అనమాట షామాన్. పార్ట్ సింగ్ ఏమో అన్ని అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటా ఉంటది. ఇంక ఇక్కడ ఏమో కూడా కంటిన్యూస్ గా హ్యామర్ తో కొడుతూ తనైతే ఇంకా ప్రే చేస్తూనే ఉంటది ఆపకుండా. ఇంక ఇక్కడ బాంగ్స్ అయితే చాలా పెయిన్ లో ఉంటాడు. మదర్ కూడా ఇంక ఇక్కడ చాలా ప్రే చేస్తా ఉంటది అనమాట. ఇంక ఇక్కడ పార్ట్ సింగ్ కూడా ఒకటి డమ్మీ డాల్ అయితే పెట్టి తను కూడా ప్రే చేస్తా ఉంటది. ఇంక ఇక్కడ బాంగ్స్ దగ్గరికి అయితే గ్రిమ్ రిప్పర్ వచ్చేస్తాడు. అదే మాట చెప్తాడు అనమాట. చెప్పగానే వాళ్ళు అంటారు నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు అసలు గ్రిమ్ రిప్పర్ నే చూడకు అని చెప్పేసి అని ఇతన్ని ఆపుతా ఉంటారు. ఇంక ఇక్కడ ఏమో అయితే కంటిన్యూస్ గా ఇంకా కొడుతూనే ఉంటుంది ఆపకుండా. ఇంక ఇక్కడ బాంగ్స్ అయితే ఇంకా కొంచెం ఇప్పుడు సేఫ్ అనమాట. గ్రిమ్ రిప్పర్ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళైతే ఇంకా బయటికి వచ్చేస్తారు. బాంగ్స్ అయితే నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి అని ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడ గ్రిమ్ రీపర్ అయితే పార్ట్ సింగ్ వాళ్ళ దగ్గర దాకా అయితే వచ్చేస్తాడు. పార్ట్ సింగ్ ఏమో ఇంకా ప్రే చేస్తూనే ఉంటది అనమాట అతనే అట్రాక్ట్ చేయడానికి అని చెప్పి. ఇంక ఇక్కడ బాంగ్స్ అనుకుంటాడు అసలు నేను ఎందుకు ఇంత పెయిన్ భరించాలి, నేను జస్ట్ బ్రతకాలనుకుంటున్నా అంతే కదా అని చిన్నగా అక్కట్లయితే ఇడిపించుకుంటాడు. ఇడిపించుకొని వెంటనే వెళ్ళి అక్కడున్న ఒక పాత బుక్ అయితే తీసుకుంటాడు. తీసుకొని దానికి ఇంకా కౌంటర్ కర్డ్స్ అయితే ఇంక ఇతను ప్రే చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంక ఇక్కడ ఎమోకైతే ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తన ఇయర్ లో నుంచి కూడా బ్లడ్ వస్తా ఉంటది. తను అంటుంటది అనమాట అసలు తను నాకెవరు ఇలా కౌంటర్ కర్డ్స్ చేసిందని. ఇంక ఇక్కడ బాంగ్స్ కూడా ఆపకుండా అది చదువుతూనే ఉంటాడు. ఆ స్పెల్ అనేది రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడ నుంచి అయితే గ్రిమ్ రిప్పర్ అయితే వెనకకి వెళ్తాడు. వెనకకి వెళ్లే వరకు ఇంక ఇక్కడ షామాన్ కి పార్ట్ సింగ్ కి డౌట్ వస్తుంది అనమాట. అసలు గ్రిమ్ రిప్పర్ ఎందుకు వెనకకి వెళ్ళిండు అని చెప్పి, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటా ఉంటారు వీళ్ళు. ఇంక ఇక్కడ బాంగ్స్ కూడా కంటిన్యూస్ గా చదువుతా ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ ఎమో కూడా అనుకుంటది నేను ఇలా చనిపోవద్దు అని చెప్పి. ఇంక ఇక్కడ ఎమోకి అర్థమవుతుంది గ్రిమ్ రిప్పర్ ఇట్ రావట్లేదు అని చెప్పేసి. అప్పుడు ఆమెకి డౌట్ వచ్చి ఆమెకి ఇచ్చిన స్కార్ఫ్ పైన అమ్యులెట్ అనేది చూస్తుంది. తాలిస్మాన్ అది చూసే వరకు అది హ్యూమన్ తాలిస్మాన్ అనమాట. వాళ్ళ మదర్ తన మీద వేసుకొని ఇదే స్కార్ఫ్ ఈమెకి ఇస్తుంది అనమాట. ఈమెకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ముందు వీళ్ళ మదర్ కి ఎఫెక్ట్ అయ్యేలాగా. ఇంక ఇక్కడ మదర్ అయితే ఇలా కూర్చొని ఉంటది. అంతలో పక్కడికైతే గ్రిమ్ రిప్పర్ వచ్చేస్తాడు. అతను అలా లోపలికి రాగానే మదర్ అయితే కింద అయితే పడిపోతుంది ఇక్కడ. ఇంక ఇక్కడ పార్ట్ సింగ్ అయితే వాళ్ళ మదర్ ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఏడుస్తా ఉంటది. అంతలో పక్కడికి ఎమో వస్తుంది. రాగానే వాళ్ళ మదర్ హ్యాండ్ ని చూస్తా ఉంటది అనమాట. అది హ్యూమన్ తాలిస్మాన్ ఉందా లేదా అని చెప్పేసి అని చూస్తుంది. చూసే వరకు అక్కడ హ్యూమన్ తాలిస్మాన్ అయితే ఉంటుంది. ఎందుకు ఇలా చేసినావు అనేసి అని అడుగుతుంది వాళ్ళ మదర్ ని. అప్పుడు మదర్ అంటది నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని చెప్పి, అందుకే నిన్నే చూసి చనిపోదామని చెప్పేసి నేను కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి అని
తను రాగానే వీళ్ళ మదర్ అయితే ఇంకా చనిపోతుంది. ఇప్పుడు ఏమో అంటే అసలు నాలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు చనిపోవాలి, నేను కదా చనిపోవాల్సింది అని చెప్పేసి అని ఏమో కూడా ఏడుస్తూ ఉంటది. ఇంకా పార్క్ సింగ్, ఆంటీ, షామన్ అందరు కలిసి అయితే ఏడుస్తూ ఉంటారు అనమాట మదర్ చనిపోవడం తోటి. ఇంతటితో 10th ఎపిసోడ్ అయితే అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.